మన అంతం చూడవలనని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశంలో నివసించే వారి జంతువులను పక్షులను ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. తండ్రివైన దేవా, నీ ప్రియకుమారుడైన యేసునామాను బట్టి ప్రార్థిస్తూ కొన్ని నిమిషాలు జనాంగాన్ని ఏం చెప్పాలో కాదు, మీరే మాకు సాయం చేస్తే తప్ప మేము బోధించలేము. పరిశుద్ధాత్మ సహాయం అవసరమైంది. క్రీస్తు పేరును వేడుకుంటాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, మరి దేవుని మాటలను చూసుకుంటే అందరికీ ధన్యవాదాలు, వందనాలు. ఇక్కడ వర్షము ఎందుకు భూమి మీద సక్రమంగా పడలేకపోతుంది అనే మాట గురించి దేవుడు రాపించాడు. కొంతమంది దేవుడు ఎందుకు రాపించాడు, రాబోయే తరాలకు ముంగుర్తుగా బుందగా రాపించాడు దేవాది దేవుడు. అందును బట్టి పిల్లరా, భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలను. మనుషులు చేసి శాపానికి ఎందుకు జంతువులు బలైపోతాయంటే, మనుషులు ఎంత ప్రమాదకరమైన జీవి అంటే అంత ప్రమాదకరమైన జీవి. ఈ ప్రపంచంలో ఎన్నో జీవులు, ప్రపంచంలో అన్ని జన్మల కంటే మానవ జన్మ గొప్పదే. కానీ 84 జీవరాశులు ఉన్నాయి. కానీ అన్ని జీవుల కంటే ఈ థాయిలాండ్ సౌత్ కొరియా పోతే అన్ని తిట్టుడు కానీ మనిషి శరీరానికి కలపడుతున్నాడు ఆ దేశంలో. అంటే ఒక మనిషి యొక్క శరీరంలో రక్తం తాగడానికి 6 కోట్లు అంట మన లెక్కలో. అంటే ఎమ్మెల్యే మార్కెట్ చాలా చికెన్, మటన్, కూరగాయలు ఏం కావలసి అనిపించినాయి. మనిషి ఎంత క్రూరుడంటే అంత ప్రమాదకరమైనటువంటి జీవిగా మారిపోయాడు పిల్లరా. అందు గురించే దేవుని వాక్యం చెప్తుంది, మనిషి అనేక దేశాల్లో థాయిలాండ్, కాంబోజియాలో భూ దొరకదు కొన్ని చోట్ల. ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టమంటే దేవుని కృప. మరి మనుషులు చేసిన చెడుతనాన్ని బట్టి ఏమైపోతాయంట, పక్షులు జంతువులు చచ్చిపోయే పని ఏంటి, మనకు రావాల్సిన శిక్ష. బైబిల్ చూస్తే దేశంలో నివసించే వారి చెడుతనం వల్ల ఏమైపోతాయంట, దేశంలో నివసించే వారి చెడుతనం వల్ల ఏమైపోతాయంట, పక్షులు జంతువులు. అంటే మనం చేస్తే మనకు రావాల్సిన శిక్ష జంతువులు పడేదంటే, ఈ రోజుల్లో చూస్తే వాన ఎందుకు సక్రమం పడలేదంటే మానవుడు వ్యతిరేకంగా మారిపోయాడు. అదే చూడండి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూడండి ప్రియులరా. ఎందుకు ఈ భూమి మీద ఇక్కడ గడ్డి ఎండిపోతుంది, అది ఎన్నాళ్ళు ఎండిపోతాను, మన అంతం చూస్తాడంట. అంతం చూడవలని దుష్టుడు చెప్పుకో. దేశంలో నివసించే వారి చెడుతనం అంటే హోంశాఖ, రెవెన్యూ శాఖ ఎక్కడి నుంచి లంచం లేదే, మంచాలేదు, అవినీతి, మోసం, కుళ్ళు, కుతంత్రం, స్వార్థం, పాపం మండిపోయింది. అందులో విగ్రహారాధన. చూడండి, యూదా దేశంలో, యూదా పట్టణంలో, యెరూషలేములో, యూదా పట్టణంలో విగ్రహారాధన స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా భయంకర దినాల్లో మనం ఉన్నాం ప్రియులరా. యూదా పట్టణంలో చూడండి, యెరూషలేము 7వ అధ్యాయము 17వ వచనం చదవండి ప్రియులరా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము చూడండి, తీసారా, 7వ అధ్యాయము 15 నుంచి 20 వరకు చూస్తే కనబడుతుంది ఈ వచనాన్ని. యూదా పాట గట్టి చదవండి అమ్మా. యెరూషలేము వీధుల్లోనూ చేసిన క్రియలను మీరు చూచున్నారు కదా. నాకే కోపం పుట్టించినంతగా చేస్తున్నారు, తమకే అవమానం కలుగునంతగా. ఇదే యెహోవాకు. అందువలన ఏమని చెప్తున్నాడు చదవండి. ఈ స్థలం మీదనో, నరుల మీదనో, జంతువుల మీదనో, చెట్ల మీదనో, భూపండ్ల మీదనో నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరి అర్పసఖ్యం కనబడుతుందంట. ఎవరిదంట?
యోసువార్త 3:36 చూస్తే కుమారుని యందు విశ్వాసం ఉంచగలవాడిని తెచ్చి కుమారునికి విధేయత కానీ జీవము చూడాలి కానీ దేవుని ఉగ్రత వాడి మీద ఉంటుంది ప్రియులరా. ఇక్కడ దేవుని కోపము కదా. ఏమి చేసినారు ఇక్కడ యూదా పాఠంలో? భయంకరంగా వ్యతిరేక పనులు. బైబిల్ చెప్తుంది నన్ను తప్ప వేరే దేవుడు లేడంటే వ్యతిరేక పనులు చేశారు ప్రియులరా. ఈ పంచభూతాలు సాక్షాత్తు సేవ, సూర్యుడు, చంద్రుడు, గాలి, నిప్పు, ఆదివారం మంచిగా చికెన్, మటన్, కోడి తింటున్నాం. ఇన్ని ఇచ్చినా దేవునికి లోక సంబంధంగా బతుకుతున్నారు ప్రియులరా. దేవునికి వ్యతిరేకమైన పనులు ఆనాడు యూదులు చేశారు. ఈనాడు మన భారతదేశంలో కూడా మన యొక్క ప్రాంతాల్లో కూడా దేవునికి వ్యతిరేకమైన అయినా దేవుని పిల్లలు ఉన్నబట్టే ఇంకా దేవుడు కృప చూపుతూ కాపాడుతూ వాన కృపిస్తున్నాడు. చూడండి ఇర్మియా గ్రంథం 5:23 చూస్తే కనబడుతుంది ప్రియులరా. అక్కడ యూదా పట్టణంలో విగ్రహారాధన దేవునికి వ్యతిరేక పనులు చేసిందే. దేవుని కోపం మండింది. దేవుని యొక్క కోపం మండి పంటల్ని లైవ్ చేశాడంట. అదే కోపం మన మీద వేస్తే ఏం చేస్తున్నాము? దేవునికి మొరపెడుతున్నాం కాబట్టి కాపాడుతున్నాడు మన భారతదేశాన్ని. కొన్ని దేశాలు ఎక్కడ మన వరదలు కొట్టుకొని పోయినారు. భూ లేక అన్నం లేక అలమటిస్తూ తల్లి పిల్లలు కలుసుకొని దిక్కుకోరు పెట్టకూరు, తల్లి ఎక్కరో పిల్లి ఎక్కరో ఎంతో ఆవేదనకు గురై గల్లంతైపోయారు కదా. కొన్ని దేశాల్లో అన్నం లేక కాంబోజియా దేశాలు భూ లేక చేస్తున్నారు. కొన్ని దేశాల్లో మనుషులు కోసుకొని తింటున్నారు చిన్నపిల్లని. అంటే ఎంత క్రూరుడు అంటే అంత క్రూరుడుగా మారిపోయాడు. అంటే జనారణ్యంలో క్రూరుగా మృగాలుగా మారిపోయాడు. ఒక ఆయన అన్నాడు సైంటిస్టు, అన్ని జీవుల కంటే ప్రమాదకరమైన జీవి ఎవరంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషే. యాది బలి ఒకరున్నాడు గుద్ద, ఆయన ఏం బలు తింటాడు. మనిషే. అలా మనిషి కాని మనిషి ఎవరైనా మనిషి 3 పూటలు ఒకేసారి తింటాడు. మన 3 పూటలు మనిషి కాని మనిషి అంటే భయంకరమైన మనిషి కదా. అంటే క్రూరత్వంగా మాట్లాడు కదా మనిషి. లోకంలో ఉన్న మనము ఈ భూమి 90 కీర్తన 10 చేసి ఆవిష్కారం 60 70 ఈ బతుకు తెరువు కూటుకొని కోటి మీద ఎంటెక్ బీటెక్ ఐటెక్ కలెక్టర్ కన్నా తిప్పులు పడతాడు. పరలోక రాజ్యానికి ఒకే ఇస్తాడు. పరలోక రాజ్యానికి కావాలంటే యేసుప్రభు భూమి మీద రోదన మహారోదన కన్నీరు తల్లికి ఇష్టంగా బతికిన మహనీయుడు. ఈ ప్రపంచం అలాంటి బతుకు ఎవడు బతకలేడు కూడా. అలాంటి బతుకు కొనసాగించిన మహనీయుడు ప్రభుని క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ద్వారా ముక్తి ప్రదాత. హెబ్రీ 5:7 కనబడుతుంది కదా. ఇటువంటి మహాభాగ్యాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. నీ కొరకు నా కొరకు మనందరికీ బలైనాడు. ఒక చెట్టు నువ్వు బతకాలంటే బలి కాదు. ఒక కోడే, ఒక పసరము, ఒక జంతువు నీ కొరకు బలి. నీవేం చేస్తావు? 60-70 సంవత్సరాలు బతి కూడా దేవునికి మైమార్తగా బతకపోతే బతికినంతకాలం దీని కొరకు బతితే ఆత్మ చనిపోతే పరలోక రాజ్యం ఉన్నది. యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపం జరుగుతుంది. యేసు నమ్మితే పరలోక రాజ్యం వైకుంఠం ఇస్తాడు. పాపక్షమాపణ పొందుకొని మన కుటుంబాన్ని లాగి తీసుకుని వస్తామా? ఇంకా పాప పనులు, సినిమాలు, సీరియల్, బూత్ పనులు, సినిమాలు టాకీస్లు పోయా. బూత్ పనులే సినిమాలు పెద్ద థియేటర్ లైఫ్ అయిన సినిమాలు సీరియళ్ళు మోజులు పడి కుర్చీలు కానుకొని కొంతమంది పాపపు కార్యాలు, నిశ్చీకారి కార్యాలు చేసి ఎంతో దేవునికి వ్యతిరేకమైన పేసి దేవుని ఏడిపించేవారుగా లేకపోలేదు. దేవుడు ఏడుస్తున్నాడు, అయినా దేవుడు కాపాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17 చూస్తే దేవుడు ఏడుస్తాడండి. ఆ సినిమాలు సీరియళ్ళు అక్రమాలు అన్యాయాలు వరుస లేక అక్రమాలు పనులు దేవునికి వ్యతిరేక పనులు ఇవన్నీ చేపట్టి దేవుడు బాధపడుతున్నాడు. దేవుని వాక్యానికి లోబడలేకపోతున్నారు. కాబట్టి మిమ్మల్ని ఏం చేశాడంటే పంటలను నాశనం చేశాను, భూపాలని నాశనం చేశానంటాడు. దేవునికి వ్యతిరేక పనులు అన్ని గురించే 13వ అధ్యాయము 17 చూస్తారు పిల్లరా. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17 వచనము. ఆయనను మీరు ఆ మాట వినొల్లనండా మీ గర్వం పెట్టి సాటి ఏడుస్తాడు. ఎవరంట? దేవుడు ఏడుస్తాడు. ఏమంట? ఒక ఎమ్మెల్యే, ఒక మోదీ, ఒక ముఖ్యమంత్రి ఏడుస్తారా? అయ్యో ఈ ఏనుగు వాళ్ళు నా ప్రజలు అంగలారిచిపోతారు, పంటలేని ఏడుస్తారా? దేవుడు ఏడుస్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం చూడండి చూడరా. దేవుని ఏడిపించే ప్రజలు లేకపోలేదు కదా. అందుగురించి ఈ భూమి మీద బతుకు 60 70 90 కీర్తన 10 వచనము సమయం లేదు కానీ మీకు రాసుకోండి. 90 10 వచనంలో 60 లేక 70 కోటి కొరకు మనసుకు ఉన్నవి కోటి విద్యలంటున్నారు. పుట్టుక పరమార్థం మర్చి మృత్యువాత పడుతున్నారు. మనిషికి మృగానికి తేడా లేకున్నది. ఇటువంటి వారి కోసమే పాతాళం పొంచి ఉన్నది. మనిషి జన్మ ఎందుకు పుట్టింది? దేవుని కోసం, బతికేది తన వారి కోసం, వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం. ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు. క్రీస్తు కొరకు బతకకపోతే పరలోకం రానివ్వడు. మళ్ళీ జన్మ ఉంటే
ఇంకో జన్మలకు పిచ్చి సినిమా యాక్టర్ సెన్సర్ 7 జన్మలు ఉంటాయి. ఈ జన్మలో కూడా వచ్చారనమాట. అసలు జన్మ లేదు, ఉంటే నరకం స్వర్గం. మనుషులు ఒకేసారి వృద్ధి పొందారు, తర్వాత తీర్పుంటారు. సినిమాలు సీరియల్ తీసి గప్పులు బీడీలు లేకపోతా పగలు లేపుతారు సీరియల్. అసలు బయట బ్లాక్ అయ్యే సినిమాలు, రేపు సైలెంట్ కిల్లర్లు పెట్టాడు, క్రిమినల్ కైలర్స్ పెట్టి యువతిని పాడి లేపుతుంది వ్యవస్థ. సినిమాలు సీరియల్ ఎంత విచారకరము. సినిమాలు సీరియల్లో అది ఒక భూత దయ్యం. అది దాన్ని చూసి ఎంతోమంది సెల్ ఫోన్ డబ్బులు లేకుండా కానీ సెల్ ఫోన్ కానుకోరిపోతున్నారు. ఎంత విచారకరం పిల్లరా. అందుగురించి ఆ యుగ సంబంధం గుడిదనం చేసి పెట్టి సైతం 2 కొరింథీయుల రాష్ట్రపతి 4:4. అందుగురించే ఈ భూమి మీద బతుకుతున్నామంటే దేవుని మహిమార్థంగా బతకాల. గుడిదనం చేసి పెట్టింది. ఆడపిల్లలైనా మగపిల్లలా ఒక కన్నేయాల. వాళ్ళు ఏ రూట్లో ఉన్నారు, ఏ యాంగిల్లో పోతున్నారు. మనం ఒకసారి కన్నీరు పిల్లరా. అంటే ఆడపిల్లలైనా విడిచిపెట్టొద్దండి, మగపిల్లలు విడిచిపెట్టు. సెల్యూట్ అప్డేట్ చేయాలా. ఎందుకంటే వాళ్ళు దొరికిపోతారో కదా. అప్పుడప్పుడు స్కానింగ్ చేయాలా. భయభక్తులు ఉన్నారా లేదా, దేవుని సన్నిధానం పోతున్నారా లేదా, కుటుంబ ప్రార్థనకి సక్రమం పోతున్నా లేదా, కాలేజీకి సక్రమం పోతున్నా లేదా. ఇవన్నీ నీ బాధ్యత. నీ కుమార్తె కనేది కాదు కదా, వాళ్ళ మీద నిఘా పెట్టాలి పిల్లరా. ఒకసారి జరిగిన సంఘటన, కోసిక మండలంలో బాలస్వామి సారు 5 మంది వీర పని చేసి చర్చి కట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు తాగుతాడో తెలియదు, కానీ ఒకరోజు పైన మేడకు పోయినాడు, 1 గంట పడుకున్నాడు. అది ఏం చేసుకున్నాడు కానీ బాగా తాగి కైములు ఫ్యాన్ గుడి వేసుకొని చనిపోయాడు. ఫ్యామిలీ మంచికి ఒక చర్చ్ ఉంది. సైతాన్ని ఏం చేస్తాడంటే ఈ బతికేదంట కండి చావడము. వాడు మృంగేస్తాడు, బోన్లో వేస్తాడు, గుడిదానం చేసి పెట్టు. ఈ లోకం బతికేదంటే వెళ్ళిపోవడమని ఆత్మహత్య చేసుకోవడము, మందు తాగడము, వ్యతిరేక పనులు చేస్తాడు పిల్లరా. పండలేదని, అప్పులు కట్టలేదని ఎన్నో పిచ్చి ఆలోచించి లాస్ట్ ఈ లోకం ఎందుకు బతుకుతావు, చనిపోవని పిచ్చి ప్రశ్నలు నేర్పుతాడు వాడు సైతాన్. పాపం అనే పాటలు. ఎందుకంటే ఈ సినిమాలు సీరియల్లో మన ముత్తాతలు కదా. అందుగురించి ఆ సినిమాలు నేర్చుకొని ఇప్పుడు మన కైకెక్కుతున్నారు పిల్లరా. అవి రూపమాపాలంటే వాక్యం నీలో ఉండాలా. సరే అధ్వానంగా వారం 15 రోజులు ఉంటుంది కదా, 10 రోజులు కాలే. ఇంకా నన్ను జ్ఞాపకార్థంగా నేను మొన్న నుంచి వచ్చిన, కానీ ఏం చేస్తావు. ఆ పిల్లోడు నాకెంతో పరిచయం చేసేవాడు. 2 కుమారులు కుమార్తె. కానీ పిల్లరా ఆత్మహత్య చేసుకున్నాడు. భోజనానికి పోయినాడు. పోతే లే బాబు అని భార్య ఎత్తుమత్తుకుంటాడు, కానీ జలుపుతాడు. పగలు పడితే ఫ్యాన్ వేసుకున్నాడు. పోయి హాస్పిటల్ ప్రాణం పోయినాడు. చూడండి, అందుగురించే మగపిల్లైనా ఆడపిల్లనైనా దేవునికి వ్యతిరేక పనులు ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ వ్యక్తి మట్టికి మన వచ్చి ఆదరణ మట్టికి మన. అందుగురించి రేపేమో సంభవించి మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యి అవిటి వంటి కారు. కాబట్టి భయభక్తులుగా ఉందామండి. ఈ చెడు తలంపులు చంపుకుందామండి, చెడు కొడుకులు చంపుకుందామండి పిల్లరా. అందుగురించి దేవుడు బాధపడుతున్నాడు. దేవునికి వ్యతిరేక పనులు మానుకోవాలా. అందుగురించే మీ గర్వం బట్టి మనిషికి అన్ని 2 పొక్కులు ఉంటాయి. తల పొగురు, దొమ్మ పొగురు, ఉన్న పొగురు. జోషిరాజ్ సార్ బతినం చెప్తుంది, మనిషికి ఆటోమేటిక్గా పొగురు ఉంటుందంట. వీటికి తిన్న పొగురు, ఉన్న పొగురు, తల పొగురు. మా జయపాల్ సార్ ఈ ఊళ్ళో పెళ్ళి వస్తుంటాడు, మంచిగా చెప్తాడు. చదువు లేదు, చదువుకున్న వాళ్ళు మంచి చెప్తాడు. ఒక అంశం చెప్తే ప్రతి ఆదివారం వస్తాడు. మంచిగా చదువే లేదు, వాక్యం బలంగా చెప్తున్నాడు. వాక్యం చెప్తాడు. ఈరోజు మెసేజ్ చెప్పి 2వది చిన్నగా రేఖ చెట్టు వేసుకుని ఆరాధించిన మంచిగా ఒక అంశం చేసుకుని కరెక్ట్గా చెప్తాడు, కానీ వివరణ లేకుండా చెప్తాడు. ఎందుకంటే చదువుకున్నవాడు చెప్పినా, చదువు ఉన్నవాడు చెప్పినా వాక్యం ఉందా లేదో మనం పరిశీలించాలి. ఎందుకంటే భూమి మీద ఎవరు తక్కువ జరుగుతుంది. ప్రభు మహిమార్థంగా బతకాలి. ఎంతోమంది చదువు లేకుండా కూడా అక్షర జ్ఞానాన్ని దైవ జ్ఞానం చేత ఇచ్చాడుగా. ఆ దైవ జ్ఞానాన్ని లోకానికి ప్రకటించే భాగ్యము ఈ యమునోపాటలో ఆయనకి ఇచ్చాడు. సేవకుడు జయపాల్ గారికి ఈ యమునోపాట రెబల్ స్టార్. వాళ్ళు హీరోలు కాదండి, సువార్తమాన్ని ప్రకటించి నరకాన్ని పోయి ఆత్మలు సువార్తలో వారే నిజమైన హీరోలు. ఒక సూపర్ మెగా పవర్. నశించిపోయే ఆత్మలు ఈ యొక్క గ్రామంలో ఎందరో ఉన్నారు. వారికి సువార్తమాన్ని ప్రకటించే బాధ్యత నీ మీద ఉంది కదా. 60-70 సార్లు దీని కొరకే కాదు, నశించిపోయే ఆత్మల గురించి ఎవరు ప్రకటించాలా అని దేవుడు బాధపడుతున్నాడు. మనటువంటి చెడ్డలబాటు రూపుమాపుకోవాలంటే దేవుడు నీకు వర్షాన్ని ఇస్తాడు పిల్లరా. అందుగురించే బైబిల్ గ్రంథం చూస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం చదవని పిల్లరా ఏమని చెప్తుందంటే మనుషులు చెడు తలంపులు అంటే ఒక క్రైస్తవులే కాదు, ఎవరైనా సరే వారు చెడు తలంపులు విసర్జిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడ్డ తలంపులు పోవాలా, మనిషి మారుతావు. అందుగురించి దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు హార్ట్ పేషెంట్ చేశారండి. కొంతమంది నొప్పి కలిగించేటట్టు చేశారు. దేవునికి నొప్పి వచ్చింది ఎవరికి? దేవుడు బాధ పెట్టేశారు. ఏ ఎమ్మెల్యే ఏడుస్తారు కదా,
భూమి మీద వర్షం. అందులో బట్టే లేవి కారణం చూడండి, చెడు తనాంపులు పోవాలంటే దేవుని దగ్గర రావాలా, దేవుని పాదాల దగ్గర రావాలా. అందుగురించే యెహోవా యందు భయభక్తులు ఇంటి వలన మనుషులు చెడు తలంపులు విసర్జిస్తారు. చెడ్డ గుణాలు కామ, క్రోధ, మద, మచ్చ, ఇందులో అరిషట్ వర్గాలు అంటారని అవే శరీర కార్యం రూపం మాపుకుంటే నువ్వు మనిషి పిల్లరా. ఈ భూమి మీద 60-70 స్థానంలో బతుకుతామంటే పరలోక రాజ్యం ఒకే ఇస్తాడా? ఏం కష్టపడి నీకు పరలోక రాజ్యం? బతుకునంతకాలం దీని కోరికే ఆత్మ కను మూస్తే పరలోక రాజ్యం కావాలంటే భూమి మీద ఒక యేసు వలె, ఒక ఆకుల ప్రిస్కిల వలె, ఒక హన్న వలె, ఒక పౌలు వలె బతి తప్ప ఆ రాజ్యం లేడు. ఊకే చర్చకొచ్చి 100 చంద వేస్తే పరలోక రాజ్యం ఇస్తాడా? పరలోక రాజ్యం రావాలని చాలా కష్టం కదా. యేసు వలె బతకాలా. ఏం చెప్పాడు? నిన్ను వలని పొరుగు వాడిని నిన్ను వలని పూర్ణ బలముతో పూర్తి చేయాలి కదా. చూడండి ప్రియులరా, చూడండి ప్రియులరా, ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం చదివి చెప్పారు కదా. 5వ అధ్యాయం 23 చదవండి. ఏముందంట? ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 23 వచ్చిన చదువు ప్రియులరా. ఈ జనులు తిరుగుబాటు చేయగలవారు, తొలగిపోయి ఉన్నారు. వారు రండి, మన దేవుడైన భయభక్తులు కలిగి ఉందాము. ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోత కాలములను ఆయన మనకు రప్పించునని అనుకొనురు. మీ దోషములు ఏంటంటే మీ దోషములు వాటి క్రమము తప్పని ఎండాకాలం వానకాలం ఏం చేస్తావబ్బా? దేవుడు అన్యాయం చేసి అంటాడు. దేవుడు ఏం నిద్రపోతాడు అనేవాడు. పిచ్చి అంటే దేవుడే లేడు అంటే వాడు కొంతమంది. దేవుడి సేవడు, దేవుని వాన కురిపి అంటాడు. ఇన్ని 70 కేజీలు ఫొకురు మీద మాట్లాడుతూ ఒకరి 70, 90, 50, 100 కేజీల వరకు ఫొకురు మాట్లాడతాడు. దేవుడు చూపిస్తావా? దేవుడు ఎక్కడున్నాడు చూపించని వాళ్ళు అంటావు. ఒకరిని పత్రిక 20 మంది పంచుతుంటావు. దేవుడు అంటావు కదా. దేవుడు ఆడున్నాడు. ఇది దేవుడు అంటే ఇప్పుడు రామ అంటాడు. అట్లా వాళ్ళు నిందులు, బాధలు, అవమానాలు తట్టుకొని సేవ చేస్తున్నాం. దేవుడు అంటే చూపి అనేవాడు, వాన కురిపిమ్మనేవాడు కదా. దేవుడు అన్యాయం చేశాడు. దేవుడు అన్యాయం చేస్తాడా? యోబు గ్రంథం 34:10 దేవుడు అన్యాయం చేశాడు. చూడండి 34వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ మానవుడు చేసినటువంటి చెడుతనాన్ని బట్టి పక్షులు, జంతువులు సమసిపోతున్నాయంట. మానవుడు చేసిన పాపాన్ని బట్టి వాటి కాలక్రమం మార్చాడు. టైం టు టైం మార్చేశాడు. ఇప్పుడు ఎండాకాలం అయింది, వానకాలం, ఎండాకాలం వర్షాలు కోత కోసేటప్పుడు దేవుడు దేవుడి గుడికి రా దేవుని తిట్టుకుంటారు కొంతమంది. దేవుడు అన్యాయం చేసి అంటారు. దేవుడు అన్యాయం చేస్తాడా? యోబు గ్రంథం 34:10 చదవండి. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయం చేయట అసమం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి న్యాయం అని మనము ఎఫెసీయుల మన అపరాధాలు బట్టి మనం సచ్చినది మనం అంతా యేసయ్య కృపలో ప్రత్యేకపగట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అన్యాసం దేవుడి మీద అనుకోండి. తెలక మాట్లాడుతున్నారు కొందరు. ఒక ఆయన హైదరాబాద్ పత్రిక పంచాడు. ఏమయ్యా పని చేసి దిగబాగా పని లేదానికి ఇట్లా పత్తి పంచుతాడు. ఒక ఆయన పని లేదు, పని చేసుకున్న పత్రిక ఈ పత్రికలే పంచేది. ఒక సువార్తుడు నరకానికి పోయే వాళ్ళని దేవుని వైపు తెప్పించేవాడు ఒక రెబల్ సువార్థికుడు. బస్సులు, ట్రైన్లో పోయేటప్పుడు వచ్చే పత్రికే దిగబాగు చూస్తారు. ఒక ఆయన వచ్చి అయ్యా నీకు ఇష్టం ఉంటే తీసుకోలేక వేరే నాకు దేవుడు ఒక మనిషిని పంపించినాడు. ఎక్కడో ఆయన కోడిగుడితో పేడకుడితో టీచరు. నేను బస్సులో పంచుతుంటే వచ్చి నా మీద గొడవకు వచ్చినాడు. వెనక నుంచి వచ్చి అయ్యా నీకు ఇష్టం ఆయనే మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక భక్తుల్ని పంపిస్తాడు. నీవు దేవుని పని చేయాలా, నీ మాట ద్వారా క్రియ ద్వారా కదా. అందుగురించే భూమి మీద బతుకుతున్నామని దేవుని మహిమార్థంగా. అందుగురించే ఇప్పుడు చదివమ్మా, ఈ జనులు తిరుగుబాటు చేయదు ద్రోహం గల మనుషులు కదా. ఏమని నీకు పాస్బుక్ ఇంకే ఎంత చూడు ఏమని ఉంటే ఇదే నోరు తెలిసి అడుగుతున్నారు. లెక్కే లేదు. వాళ్ళ జీతాలు అకౌంట్ ఎప్పుడు పడతావు వాళ్ళకే తెలియదు. కానీ ఇది కావాలా చుక్క ముక్క ఎంత విచారకరం. అందుగురించి దేవుని కోపం మండింది. పిల్లరా, ఈ పాపం, చెడు గుణాలు, చెడతలంపులు పోవాలంటే ఒక సమాజమే కాదు, క్రైస్తవ జనాంగాల్లో కూడా రాజకీయం పుట్టిందే క్రైస్తవులు. ఈ అనేక సంఘాల్లో రాజకీయం సైతాన్ని పెట్టి పెట్టి మనిషి మాయ చేస్తున్నారు. అందుగురించే ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఏం చెప్పిందంటే ఈ జనులు తిరుగుబాటు ద్రోహం చేయగలవారు. మీరు మీ దోషం బట్టి, పాపం బట్టి వాటి క్రమము తప్పించాను. ఇంకా ముందు చదవ మా మాట. మీకు మేలు కలుగుతుంటకై మీ పాపములే కారణములు. అబ్బో, మీ పాపములే కారణం. మరి ఏం చేయాలా?
దుష్టులు ఉన్నారంట, ఇవన్నీ ఉన్నారు. మానవుడు చేసిన పాపానికి చెడుతాను పక్షులు జంతువులు నశించిపోతున్నాయి. అయ్యా ఒక పూట అన్నం తిని గడ్డి ఇవ్వమంటారు కొన్ని ఊళ్ళో, ఒక పూట అన్నం తిన్ను కానీ గడ్డి మేతకంటారు కొన్ని ప్రాంతాల్లో కదా. మరి ఇక్కడ చూశారు కదా, మానవుడు చేసిన చెడుగుదనాన్ని బట్టి ఏమైపోతాయంట 5వ అధ్యాయం కదా. ఇక్కడ మానవుడు చేసిన దోషమును బట్టి వాటి కాలక్రమం తప్పేది మీకు మేలు కలుగున మీ పాపాలే కారణాలంటాడు. యేసు రక్తం ప్రతి పాపిని కడిగేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఎప్పుడు వాన పడుతుందంటే లేవికాండం 26వ అధ్యాయము 1-3 మీరు నా కట్టలను, మీలో విగ్రహాలంటే ఏమి బొమ్మ పూజ కాదు, నాకంటే ఆస్తిని అంతస్తుని ఇండ్లు భూములు డబ్బులు అంత తొక్కట్ చేస్తా అంటాడు. ఒక 3 ఏళ్ళు దాకా బోర్ వేయించిన పొలం బనవాసిలో ఆ కళ్ళల్లో కరెంటు పోయలేదు. దాన్ని కొడుతుంది 9 బారి కొడుతుంది 3 రోజులు. ఆయన చాలా సాతాయించిన. మొన్న ఏదో కరెంట్ ఎక్కినాడు, పట్టుకుని అది పొరపడినది 2 చేతులు కాలిపోయినాయి. అంటే ఎగిరిపోయినాను అన్నారు. హైదరాబాద్ నుంచి తెచ్చి పరమందుని ఇలా 2 చేతులు పోయి పత్రిక తీసుకోయని తెలుగులో పట్టి ఇచ్చేసిన ప్రార్థన వద్దొద్దని పోయి ఈరోజు ఆయన పత్రిక వచ్చిన మొన్న ప్రార్థన చేసి శనివారం ఉపవాస ప్రార్థన 2 చేతులు కట్ అయిపోయినాయి. హైదరాబాద్ చేసినారు. కరెంటు డేంజరు. ఈ కరెంటు ఒక ముట్టితే ఎట్లయిపోతుందో మనిషి పాపము కంటే డేంజర్ ఇది. కరెంటు కంటే ప్రమాదక నరకాన్ని తీసుకున్నది. పాపము చాలా అపాయకరమైంది కరెంటు కంటే కదా. 2 చేతులు తీసేసినారు పాపమిటికి పోయి పత్రిక ఇచ్చి కరపత్రిక ఇచ్చి వచ్చినాం అంటే చెప్పలేము. ఏటేనుకో 2 చేతులు కట్ అయిపోయినాయి. గవర్నమెంట్ జాబు ఆయన పేరు ఈరన్న గారు ప్రేయర్ చేసేసి వద్దు కరపత్రి ఇచ్చి దేవుని మాట చెప్పొచ్చా నా వ్యక్తిగత ప్రార్థన చేసావు. అట్లా ప్రమాదకరమైనది ఏది పాపం డేంజరస్ సిగ్నల్. కాబట్టి భూమి మీద మన కుటుంబాన్ని మనము ఆధ్యాత్మిక ఒక దశలో నిలిస్తే నీ కుటుంబం ఆరాధ్యం పోతున్న పిల్లరా. యేసు పాపం నీ కొరకు నా కొరకు మనందరికీ చనిపోయి లేచాడు. ఈ పాపం రూపుమాపాలంటే యేసు రక్తం. ఈ ప్రపంచంలో ఎంతో మహర్షులు మహనీయులు ఎందరో ఉన్నారు కానీ వారి రక్తం చెల్లదో జరగదు. యేసు రక్తం కిందే రావాలి. మొదటి రాష్ట్రంతో 1 యేసు రక్తం ప్రతి పాపిని కడిగేస్తుంది పిల్లరా. అందుకు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి వాడుకుంటూ ఉంటుంది. నీ ఎవరు బాగు చేయలేవు. యేసు రక్తం ప్రతి పాపిని కడిగేస్తుంది. లేవికాండం చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? మీరు విగ్రహం చేసుకోకూడదు. లేవికాండం 26వ అధ్యాయం చదవండి. 26 ముగించుకుందాం. నేను మీ దేవుడైన యెహోవాను మీరు ఆచరించినట్లయితే నా పరిశుద్ధ మందిరమును సన్మానిపోలను మీరు నా కట్టలను కైకొని నడుచుకుంటే నా ఆజ్ఞలు కైకుంటే మీ వర్షకాలములో వర్షమిస్తాను, మీ భూ పంటిస్తాను, మీ పంటలను అభివృద్ధి చేస్తాను. దేవునికి స్తోత్రం. ఏం విగ్రహాలన యాకోబు 4 ఈ లోకస్నే మీరు అడిగి మీ దుర్దేశంతో మీకేం జరుగుతుంది. మనస్ఫూర్తిగా యథార్థంగా అడగాల. ఒక ఆకులో యథార్థవంతులు దేవుని దర్శనం చేస్తారు. లోనోటి పడుకుంటే కాదు. యథార్థమైన మనసు దేవుని స్మరించాలా. కాబట్టి ఇక్కడ మీరు యథార్థంగా ఉండి మీరు నా కట్టడలో నా ఆజ్ఞలు కైకుంటే మీ ఏ కాలానికి ఆ కాలానికి వర్షం ఇస్తాను, భూ పంటిస్తానట పిల్లరా. అందుగురించే దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా యూదులో జరిగింది. కాబట్టి ఇక్కడ ఆనాడు రైతులు పెద్ద పెద్ద ధనవంతులు పంపించే చెరువుల దగ్గర నీళ్ళు లేవు. అదే 14వ అధ్యాయం 3వ వచనంలో కనపడుతుంది. వారిలో ప్రధానులు బీదలను నీళ్లు దొరకలేదు. వట్టి కుండలు తీసుకుని రాగా వారు మరో సిగ్గును అవమానం చెందిన వారై తలలు కప్పుకొందురు. దేశంలో వర్షం కురవపోయిన నేల చీలియున్నది. ఇరిమియా గ్రంథం 14వ అధ్యాయం 3-4 భూమి చిరిగిపోయింటుంది. ఆకాశం తట్టు ఒక తాత వానదేవుడా వానదేవుడా వానదేవుడు అని అడుగుతారు. ఎక్కడ వానదేవుడు? దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్ముదాం అంటారా? వాన అంటే భూమి అంతా చిరిగిపోయినట్ల ఈనాడు పేపర్ మెయిన్ పెద్ద పేపర్ వేసినట్టు చూస్తారు కదా. అంటే నెరెలిగెరలు భూమి చెరిగిపోయినట్ల చీలిపోయినట్ల ఏదంతా ఎంతో గట్టమిడిచినట్లుగా తాత అంత ఆకాశంలో వానదేవుని గురించి చూస్తారు. అదే దేవుడు ఉన్నాడు జాగ్రత్త. దేవుడు నమ్ముతారా? దేవుడు వాన
సూర్యుడు ఎందుకు, చంద్రుడు ఎందుకు, ఇవన్నీ నీ కొరకు రా. నీవు ఎవరి కొరకు? ఇవన్నీ ఆయన పంచభూతాలు సేవ చేశారు. సూర్యుడి కొరకు మనం బతుకుతున్నామా? సూర్యుడిని కొరకు, చంద్రుడికి, ఇవన్నీ నీ కొరకు అన్నప్పుడు మనం ఎవరి కొరకు బతుకుతున్నాం పిల్లరా? అవి సూర్యుడిని వానను కురిపించమని అంటారు. ఆకాశం వానిస్తుందా? దేవుడని యెహోవా నేను ఇచ్చేవాడు అంటాడు కదా. అందుకట్టి పిల్లరా, చాలా మనకి ఇరిమియా గ్రంథం 17, హోషేయ 4:11, హోషేయ 4:1-2, యెషయా 10:10, ఇరిమియా 16:20, ఇరిమియా 14:12, ద్వితీయోపదేశం, ఇవన్నీ వచనాలు చూస్తే వర్షము కురిపిస్తాను, మీరు యథార్థంగా ఉంటే నా వైపు తిరిగితే మీకు ఏ కాలానికి అది ఇస్తాను. మీరు విగ్రహాలను రూపం ఆపుకోండి. ఏది? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునికి వైరమని, ఎవడని ఈ లోక స్నేహం దేవునికి వ్యతిరేకమని అంట. మీరు అడిగిన మీ దుర్దేశంతో మీకు దొరకదంట. యథార్థంగా దేవుని అడుక్కుందామండి. ఈ కాలానికి వర్షం కావాలా, పంట కావాలా, పాడి పంటలు కావాలంటే దేవుని మహిమకరంగా నువ్వు నేను మనం బతికితే తప్ప. ఈరోజు దేవుని పిల్లలు ఉండబట్టే సక్రమంగా వాన పడుతుంది. ఇంకా అనేక బిడ్డలు ఉన్నారు, యథార్థవంతులు ఉండబట్టే దేవుడు కృప చూపుతూ కాపాడుతూ మనం పోషిస్తున్నాము. ఉగాండా ప్రాంతంలో చాలా ఘోరంగా ఉంది. అస్సాం, ఉగాండాలో భయంకర మనుషులు రక్తాన్ని తాగుతున్నారంట. నెమ్మది సమితి కేసు ఉంటే మనం భారతదేశంలో తెలుసా? ఈ నెమ్మది సమితి కేసులు అవుతాయి. మన బనవాసి వారు 3,000 ఎకరాలు ఎంత దందా జరుగుతుందిగా. అనేక విషయాలు సార్, ఎంఆర్ఓ, పోలీసు, ఏ డిపార్ట్మెంట్ భయమే లేదు. ఎక్కడ అకౌంట్లో పడేది కావాలి, బిల్లు పడాలా, చుక్కా మొక్క కావాలా, అసలు భయమే లేదు. లెక్క పెద్ద పెద్ద ఆఫీసర్స్ కంటే లెక్క లేదు. మనము ఈ సెటిల్మెంట్ డబ్బులు ఖజానమంతా మనం గుర్తులు కట్టి వాళ్ళు తింటే అసలు మనమే పొరపాటు చేస్తున్నారు. నువ్వు డబ్బులు తేడా పని చేపిస్తారనే వాళ్ళు లేక నోరు తెలిసి అడుక్కుంటారు కొంతమంది. సర్వేలు పేరు ఎంత విచారకరం లేదా, అడిగేవాళ్ళు లేక మనం నేర్పుతున్నాం వాళ్ళకి. మొండి చేతులకు నూడు తినిపించేది నేర్పినట్టు నేర్పుతున్నాము. లంచం అనే వ్యవస్థ. అందుగురించే దేవుడు బాధపడుతూ వేడుతూ ఒక్కసారి ప్రతాపం చూపించినాడు కదా. దేవుడి సమయంలో మనకిచ్చాడు. ఎందుకు వర్షం పడలేకపోతుందంటే, రూపుమాపాలంటే అక్రమాన్ని, అన్యాయాన్ని, అవినీతిని, విగ్రహాలను రూపుమాపాలంటే దేవుని మాటలకు మన హృదయంలో ఉన్నాయి. అందుకొచ్చి నా కుమారుడా, నేను చెప్పే బోధనాలకు ఇచ్చము, దయ్యను సత్యము ఎన్నడిని వాటి కంఠభూషణ ధరించుకోని చెప్పాడు. ఒకసారి ఆలోచించుతాను. వర్షం ఎందుకు పడలేకపోతుందో అనేక ఆధారాలు బైబిల్లో చాలా సందర్భాలు రాపిచ్చాడు. మరి మానవుడు చేసిన పాపానికి జంతువులు, పక్షులు సమసిపోతాయంట. మానవుడు చేసిన పాపానికి కాలక్రమాలు తప్పినాయంట. మరి యూదా దేశంలో విగ్రహారాధన స్టార్ట్ అయింది. అందుని బట్టి మన ప్రాంతాల్లో కూడా విగ్రహారాధన అంటే డబ్బుని ఎక్కువ ప్రేమించేది, దేవుని కంటే ఎక్కువ అది విగ్రహారాధనే. ఒకసారి తలవంచని ప్రార్థించుకుందాం. ఎందుకు విగ్రహారాధనకు బాధపడుతున్నామా, ఎందుకు అవినీతిలో ఉన్నామా, ఒకసారి ప్రార్థన చేసుకుందాము. దేవా, నీ వాక్యం మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలని ఆలోచన. వర్షం ఎందుకు సక్రమం పడలేదంటే, మీరు నా ఆజ్ఞలు నడుచుకుంటే, నా కట్టలు నడుచుకుంటే ఏ కాలానికి ఆ కాలం వానిస్తానని చెప్పావు. ఏ కాలానికి వాని పడుతుంది నాలో విగ్రహాల రూపం ఆపుకుంటే. భయభక్తులుగా ఉంటే వాన ఏ కాలానికి ఇస్తాను, విగ్రహాల రూపం ఆపుకోవాలని దేవుడు చెప్పాడు. ప్రార్థించుకుందామండి. తలలోంచినట్లయితే కృపాసత్య సంపూర్ణని మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన నీ పాదాలకు స్తోత్రాలయ్యా. మీటికాలు పోచి చెప్పి రెండో మెసేజ్ ఈ యొక్క సంఘానికి అయ్యా నడిపించావు. వచ్చిన కొన్ని నిమిషాలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇట్టబడిన వాక్యం వృధా కాకుండా పరిశుద్ధాత్మ సాయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. దైవజనులు సంఘాన్ని నడుపుతుండగా వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ సంఘాన్ని కొన్ని నిమిషాలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇట్టబడిన వాక్యము అందరూ హృదయాలు నీరు కట్టి ఫలించే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు పేరున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.